జగిత్యాల జిల్లా మద్దులపల్లిలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను ఆ విషాన్ని తాగింది ఓ తల్లి. చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. భర్తతో విభేదాలే కారణమా? ఈ అంశానికి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఆత్మహత్య యత్నానికి ముందు భర్తకు హారిక వీడియో కాల్ చేస్తుంది. బల్వన్ మరణానికి ముందు భర్తకు వీడియో కాల్ చేస్తుంది హారిక. గతంలో హారిక తిరుపతి మధ్య గొడవలున్నాయంటోంది ఆ కుటుంబం, హారిక కుటుంబం. మరో మహిళతో తిరుపతికి అక్రమ సంబంధం ఉందని హారిక బంధువులు ఆరోపించడం జరుగుతోంది. తిరుపతిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హారిక అలాగే ఆమె పిల్లలకు సంబంధించి ఇద్దరికి కూడా నిజంగా ఒక్క క్షణం ఆలోచించుంటే బాగుండునేమో. ఎందుకంటే తాను బతికి తన పిల్లల్ని కూడా బతికించుకొని ఉండుంటే బాగుంటుందేమో అంటూ కూడా హారిక కుటుంబం అంటోంది. అంత కష్టం ఒక్కసారి ఫ్యాక్ట్ కొన్ని సందర్భాల్లో చెప్పుకున్న తర్వాత వెంటనే తీరకపోవచ్చు. లేకపోతే కుటుంబానికి చేరుకోవడం, తిరిగి తన పుట్టింటికి చేరుకోవడము, లేకపోతే పోలీసును ఆశ్రయించడం చేస్తుంటే బాగుంటూ అంటూ కూడా ఆ కుటుంబం ఒకసారి మీరు చూడొచ్చు. బోరున విలపిస్తోంది ఈరోజు ఆ కుటుంబం. ఎందుకంటే తమ కళ్ళ ముందు తాము కన్న కూతురు, అలాగే ఆమె కన్న కొడుకు కూతురు, ఈ ముగ్గురు కూడా తమ కూతురే కాదు, ఆ కూతురికి పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా ముగ్గురు విగత జీవులుగా చూసి ఆ కుటుంబం గుండెల విసలో రోధిస్తోంది. ఒకటే చెప్పడం జరుగుతోంది, హారికకు తిరుపతి అన్యాయం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోని ఆ అన్యాయాన్ని తట్టుకోలేకే హారిక బలవన్ మరణానికి పాల్పడింది అంటూ కూడా కుటుంబం ఆరోపిస్తోంది. తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ తండ్రి గుండెలు బాదుకుని మరీ ఏడుస్తున్నాడు. నా కూతురు నాకు దూరం అయిపోయింది, ఎంత పని చేశావమ్మా, ఒక్కసారి తండ్రి గుర్తుకు రాలేదా, ఈ కుటుంబం గుర్తుకు రాలేదంటూ వాళ్ళందరూ ఒక్కసారిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.